జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పించడాన్ని ఖండించారు. రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లను అనుసంధానం చేసిన ఘనత పవన్ కళ్యాణ్కు దక్కుతుందన్నారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుంది అంటూ తెలిపారు. మీరు మాత్రం కలలో కంటూ ఉండండి, ప్రజలు తెలివిగా మీకు సమాధానం ఇస్తారు అంటూ వైసీపీ శ్రేణుల గురించి వ్యాఖ్యానించారు. ఈ మీడియా సమావేశంలో ఒంగోలు నగర మేయర్ గంగార సుజాత, టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, టీవీ శ్రీరామ్మూర్తి, ఎద్దు శశికాంత్ భూషణ్, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు, ఆ శాఖల్లో ఈరోజు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది అది వైసీపీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది. ఎందుకంటే అధికారం కోల్పోయి సంవత్సరం పాటైనా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదనేది ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట. పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టి ఏడాదిలో పల్లెల్లో పరుగులు పెడుతుంది పంచాయతీలన్నీ కూడా. పంచాయతీలో వైసీపీ సర్పంచులకు పోయినటువంటి పరుగుని పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఏడాదిలోపే సర్పంచులందరూ కూడా కాలర్ ఎగరేసుకునేటట్టు వాళ్ళందరికీ చేశారు. ఎందుకంటే గత స్వాతంత్ర దినోత్సవం నాడు సర్పంచుల దగ్గర నిధులు లేవంటే 10,000 నుంచి 25,000 రూపాయల దాకా సర్పంచులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మరి బందర్ బుడబొక్కలోడు ఒక మాజీ మంత్రి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద పంచాయతీలు నిర్వహణ చేశారని మాట్లాడుతున్నారు. అసలు ఏ రోజైనా పంచాయతీలో నిధులు ఎలాంటి చేశారా మీ గత ముఖ్యమంత్రి? లేదు. ఈ రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులు మరి మీ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉండరు. ఏ సర్పంచ్ అయినా పవన్ కళ్యాణ్ గారు మా పంచాయతీకి నిధులు ఇవ్వలేదు అని రోడ్డునెక్కి ఎక్కడన్నా నిరసన తెలియజేశారని మేము అడుగుతున్నాం. మీ ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రంలో సర్పంచులందరూ కూడా రోడ్డునెక్కి నిరసన చేసినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉంది. అలాగే 1312 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు పూర్తి చేసి 449 కిలోమీటర్ల తార్ రోడ్డు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు వేసినటువంటి పరిస్థితులు. డోలీల మూతలాగే మెయిన్ గిరిజన ప్రాంతాల్లో డోలీల మూతలాగి వాళ్ళకి పిఎం జన్మన్ పథకం కింద సుమారు 1000 కోట్ల నిధులతో గిరిజన గ్రామాల్లో 665 కిలోమీటర్ల పైన అనుసంధానంగా రహదారులు నిర్మించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో అసలు ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని గ్రామాల్లో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు పడ్డాయి? జగన్మోహన్ రెడ్డి కానీ, లేదు ఆ శాఖకి పనిచేసినటువంటి మంత్రి కానీ, లేదు ఇప్పుడు మాట్లాడేటటువంటి మంత్రులు కానీ నాయకులు కానీ ఎవరన్నా శ్వేతపత్రం రిలీజ్ చేసి లేదు ప్రజల్లో కూర్చునేటటువంటి దమ్ము ఎవరికన్నా ఉందా? మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి శాఖలో జరిగినటువంటి అభివృద్ధిని చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. మీ వైసీపీ నాయకులు ఎవరన్నా దమ్ముంటే చెప్పమని మేము అడుగుతున్నాం. ప్రజల ముందే తేల్చుకుందాం ఇవన్నీ కూడా. అలాగే పాడి రైతులకు అండగా గ్రామాన కూడా గోకులాలు నిర్మించాం పవన్ కళ్యాణ్ గారి శాఖలో. వేసవిలో మూగజీవాల దాహార్తి తీర్చడానికి 15,000 నీటి తొట్టిలు నిర్మించాం. వైసీపీ హయాంలో గ్రామాల్లో మనుషులకే నీరు లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాజెక్టులు కడతాము అని చెప్పి వాళ్ళు మోసం చేసినటువంటి మనుషులకే నీటికి లేక కనీసం మూగజీవాలకు కూడా దారి తీర్చే పరిస్థితులు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం లేదు. అలాగే అటవీ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి కుంకి ఏనుగులు తెచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ హయాంలో అటవీ భూముల్ని అడ్డదిడ్డంగా దోచేసి బిల్డింగ్లు కడితే మరలా ఆ బిల్డింగ్లు పడగొట్టి అక్కడ చెట్లు పెంచినటువంటి ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారు. వైసీపీకి విమర్శించే నైతిక హక్కు లేదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి రెండూ కూడా సమపాలనలో
ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు రెండూ కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము సంక్షేమం చేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అన్నారు, కానీ అభివృద్ధి ఎక్కడా చేయలే. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక పక్క సంక్షేమం పథకాలు పంపిస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ సమపాలనలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అగ్రస్థానాన ముందుంది. అలాగే ఈ కూటమి రాబోయే ఇంకా 15 ఏళ్ళు కూడా ఇలాగే కూటమితో ముందుకెళ్తున్నాం. వైసీపీ ఇక అధికారం రావటం కళ. కాబట్టి వైసీపీ నాయకులు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు కళలు గంటా ఉండండి, ప్రజలకి లేనిపోయిన మాటలు చెప్పి ప్రజల్ని పక్కదారి మీరు పట్టించాలంటే ప్రజలు చాలా తెలివిగలవారు. మీకు ఏ విధంగా 24లో తీర్పు ఇచ్చారో 29లో కూడా అదే తీర్పు మీకు ఇవ్వబోతున్నారని చెప్పి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.